ఓకే ట్రేడర్స్, ఈ రీల్ సేవ్ చేసుకోండి. ఎక్సెల్ వ్యూస్ లో ఒక మంచి ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి మార్నింగ్ సెషన్స్ లో. సో మార్నింగ్ 3:30 AM అండ్ అలానే 5:30 AM కి వచ్చేసి సిడ్నీ సెషన్ అలానే టోక్యో సెషన్ ఓపెన్ అవుతుంది. ఈ టైం కల్లా గోల్డ్ ఒక సైడ్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది, బయింగ్ సైడ్ కావచ్చు, సెల్లింగ్ సైడ్ కావచ్చు. సో దాని తర్వాత ఏంటంటే సపోజ్ అప్పటికి మనం మార్కెట్ లో ఒక మంచి ర్యాలీ చూసాం అనుకోండి, అరే ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యామేమో అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటాం. సో మనం ఏం చేయాలంటే ఆ టైంలో మనం మార్కెట్ ఓపెన్ చేసే లోపల అప్పటికి ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఓపెన్ అయి ఉందనుకోండి, ఒక ఫాల్ కోసం వెయిట్ చేయాలి. ఈ 1 అవర్ లో ఇలా స్ట్రాంగ్ గా కనిపించచ్చు. సో ఇదే 1 అవర్ క్యాండిల్ మనకు 5 మినిట్స్ లో ఎలా కనిపిస్తుంది అంటే, సో ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ లో మనకి ఒక చోట మార్కెట్ వచ్చేసి ఒక ఆర్డర్ బ్లాక్ ఆర్ ఒక మంచి సపోర్ట్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ లెవెల్ ని మార్క్ చేసుకొని వి షుడ్ వెయిట్ ఫర్ ది రిటెస్ట్మెంట్. మార్కెట్ లో ఒక ఫాల్ వస్తుంది, ఫాల్ వచ్చిన ఎమ్మటే అసలు ట్రేడ్ తీసుకోవద్దు. మనం ఏం చేయాలి, ఈ యొక్క ఫాల్ మనకి ఏంటంటే కొంచెం గ్రాడ్యువల్ గా ఉంటే మేబీ ఇక్కడ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అక్కడ మనకి ఏంటంటే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లేకపోతే ఒక లిక్విడిటీ కోసం ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక స్మాలర్ టైం ఫ్రేమ్ లో, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఆర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఏంటంటే మార్కెట్ ఈ విధంగా పడుతూ వస్తుంది కిందకి. సో ఇలా మనం ఏం చేయాలంటే ఒక ట్రెండ్ లైన్ తీసుకొని ఉంటాం. సో మనం ఒక ట్రెండ్ లైన్ ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఏమైతుందంటే ఒక 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది దొరకాలి. ఇలా ఎప్పుడైతే మనకు స్ట్రాంగ్ క్లోజింగ్ దొరుకుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చాక ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ తోటి ఒక చిన్న పుల్ బ్యాక్ మీద ఒక స్ట్రాంగ్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కింద ప్లాన్ చేసుకోవాలి. వచ్చేసి మినిమం 1:2 నుంచి 1:3 రేషియో ట్రేడ్ ఈజీగా గోల్డ్ లో దొరుకుతుంది. సో ఇదే స్ట్రాటజీ మళ్ళీ మనకు న్యూయార్క్ సెషన్ ఇలా ఉండదు, ఇంత స్లో ఉండదు. మార్కెట్ లో కన్సల్టేషన్ బ్రేక్అవుట్ కోసం కూడా వెయిట్ చేయదు. ఒక ఆర్డర్ బ్లాక్ దొరికిందా స్పీడ్ గా పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో సిడ్నీ సెషన్ అండ్ టోక్యో సెషన్ ఉన్న వాల్యూమ్ అండ్ మూమెంటమ్ ఇస్ డిఫరెంట్ వెన్ కమ్స్ టు న్యూయార్క్ సెషన్. సో దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే డిఫరెంట్ ట్రేడ్స్ అనేది దొరికే ఛాన్సెస్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫారెక్స్ మార్కెట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఫ్రమ్ ద బేసిక్స్, జీరో నాలెడ్జ్ నుంచి మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ పింగ్ మీ గైస్. అండ్ ఫర్ డైలీ ఫారెక్స్ మార్కెట్ అనాలిసిస్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.